ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు రోడ్డెక్కారు. వాళ్లకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. 2 గంటలుగా జైనాథ్ బేలా రహదారిపై ధర్నా కొనసాగుతోంది. ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఇంతకీ సోయా రైతులకు కష్టాలు ఎందుకు వచ్చాయి? సోయా కొనుగోళ్లపై అధికారులు ఏమంటున్నారు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కష్టాలు రోజు రోజుకు విపరీతమవుతున్నాయి. మార్కెట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు సోయా సమస్య ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలోనే ఎందుకు ఇట్లాంటి సమస్య ఎదురైంది? మన ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షం పడడం వల్ల మన సోయాబీన్ తడవడం జరిగింది. దాంట్లో 90% బాగుంటుంది, 10%, 15%, 20% డ్యామేజ్ ఉంటుంది. మనకు అలవబుల్ ఓన్లీ 3% డ్యామేజ్ అలవబుల్ ఉంది. అయితే మనం బీసీ గ్రేడ్లకు కూడా ప్రతిపాదన పంపించినాం. ఒకవేళ గవర్నమెంట్ నుంచి వస్తే మనం కొనుగోలు చేయగలుగుతాం. జిల్లా వ్యాప్తంగా ఎంత పంట సాగు చేశారు? ఎంతమంది రైతులు సాగు చేశారు? ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశాం? మనకు ఎంత కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది? మన దగ్గర ఇప్పటి వరకు 25,000 రైతులు మనకి పండించడం జరిగింది. దాదాపుగా 71,000 ఎకరాలలో అంచనా ప్రకారం 6 లక్షల క్వింటాలు వస్తుంది. దానికి అనుగుణంగా మనం 1,50,000 క్వింటాలు కొనుగోలు చేసినాము. కాకపోతే ఇప్పుడు మనకి ప్రాబ్లం అధికంగా రావడము, డ్యామేజ్ పర్సంటేజ్ ఎక్కువ రావడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కొనుగోలు చేయడానికి. ప్రభుత్వం నుంచి మనకు రాగానే ఇమీడియట్గా కొనుగోలు చేస్తాం. టీడబ్ల్యూసీ గోదాంలోకి వెళ్ళి కొనుగోలు చేసిన సోయా పంట ఎందుకు రివర్స్ వస్తుంది? అదే మనకి ఏదైతే నాణ్యత లేదు అన్న నిబంధన ప్రకారం వాపసు వస్తుంది. ఏదైతే డ్యామేజ్ పర్సంటేజ్ మనకి చూడడానికి సోయాబీన్ మంచిగానే కనిపిస్తుంది, 90%, 80% బాగుంటుంది. కానీ అందులో 20%, 10% డ్యామేజ్ సీడ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో కొనుగోలు ప్రారంభిస్తారు సార్? ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఇటు బేలాలో కావచ్చు, బోతులో ఇట్లా మనం 2/11/2025 నుంచి కొనుగోలు స్టార్ట్ చేసినాం. కొనుగోలు స్టార్ట్ చేసిన నుంచి కూడా వివిధ రకాలుగా ఇట్లాంటి ఇబ్బందులే వస్తున్నాయి. ఆయన కొద్దిగా రైతుకి కంపల్సరీ మనం మద్దతు ధర ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్తోని మంచిగా ఉన్న సోయాబీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది ఏ ఊరు, ఏంది, ఎంత? అది ఉమ్రి గ్రామం నుంచి వస్తున్నాం. మా సోయాబీన్లు కొన్ని వాపస్ వచ్చినాయి నెల్లాయ. దాని కొరకే ధర్నా ఇది. ఏమంటున్నారు మరి? ఏం అధికారం, ఒక డ్యామేజ్ ఉన్నాయి, అది ఉన్నాయి అని వాపస్ తెచ్చిండ్రు. మాకు అదే బాధ ఏమున్నది అంటే, నెల్లాళ్ళ కాడికి వెళ్ళి మా సోయాబీన్లు అమ్మి వాపస్ వచ్చిన కాడికి వెళ్ళి ఎక్కడ టెన్షన్ అయిపోయింది. మనిషికి ఎట్లయితుంది అన్న దడ పుడుతున్నది కాస్తకారికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నారు? ఏ కేంద్ర రాష్ట్రం ఎవి అడ్డం రాకులేవు, ఎవి కొంతమంది ముందరకు రాకులేవు. అందరినీ ఆవు ఆవు అనుకుంటూనే పెడుతున్నారు. అట్లనే ఉంటున్నాయి. మా ఇప్పుడు సోయాబీన్లు బేలా మండలం నుంచి వాపస్ వచ్చినాయి. మా ఇది రైతుల ఆవేదన, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు రాజకీయ పార్టీలు సైతం, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి సైతం హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ తమ సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు సైతం రైతులకు అండగా నిలిచేందుకు ధర్నాలు, రాస్తారోకోలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ అయితే తమ పోరాట షెడ్యూల్ను సైతం ప్రకటించారు. సోయా రైతుల కష్టాలు గట్టెక్కే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని రైతులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్ జిల్లా బేలా జైనాథ్ రహదారి వద్ద నుంచి.